ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చలేదని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా రాప్తాడు ప్రజాగలం సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ సిద్ధం కార్యక్రమం ఓ ఫ్లాప్ షోగా అభివర్ణించారు ఆయన. టీడీపీ ప్రజాగలం ఓ సూపర్ డూపర్ హిట్ అని అన్నారు. కార్యకర్తల ప్రాణాలకు తన ప్రాణం అడ్డు వేస్తానని, ఇవాల్టి నుంచి సీఎం జగన్ కు కార్యకర్తల భయపడవలసిన అవసరం లేదని చంద్రబాబు తెలియజేశారు. పెంచాడా లేదా? కడాన రైతు మోటార్లకి మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే చెప్పా, రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి రోజులు వస్తాయి. మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని కొంత మిగిలితే గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో రెండో విషయం, మంచి మధ్యాహ్నం మందుబాబులు కూడా ఉంటారు ఇక్కడ. మా మిత్రులు ఉన్నారా? మా తమ్ముడే తెచ్చేశాడు. ఏ ఎన్నికల్లో కూడా ఇంత చర్చనీయాంశం కాలేదు. నేను అడుగుతున్నా, ఇంకా ఉంటారు, ఆ పక్క ఈ పక్క అంతా ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు. ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని శారీరక బాధలు మర్చిపోయి మళ్ళా మరుసటి రోజు పనిచేయాలనుకుంటారు. అవునా కాదా? మీ బలహీనతే జగన్మోహన్ రెడ్డి బలం. ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఆయనకి. అందుకే ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజల్ని మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అయింది ఇప్పుడు? 200 అయింది. అవునా కాదా? 200 అయితే చెప్పండి, నేను చెప్పింది కరెక్ట్ అయితే. అయిందమ్మా? నేను అడుగుతున్నా, 60 రూపాయలు మైనస్ 200 ఎంత? 140. ఎవరికి పోతా ఉంది 140? ఎవరికి పోతా ఉంది 140? అంటే ఒక బాటలకి 140 రూపాయలు రోజు కొట్టేసే దుర్మార్గుడు జలగా జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, నాసి రకం మద్యం కిక్ ఇవ్వదు, ఆరోగ్యం పోతుంది, దాంతో ఇంకొక పెగ్గేస్తారు, ఇంకో క్వార్టర్ తాగుతారు. అంటే రోజుకు 400 రూపాయలు మీ రక్తాన్ని జలగ తాగుతానే ఉంటుంది. ఈ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి కొంపబోతానే ఉంటాయి. నేను మిమ్మల్ని అడిగేది, నెలకు కనీసం ఒక క్వార్టర్ బాటిల్ తాగితే, అది కూడా 15 రోజులే తాగితే మీ మీద సంవత్సరానికి 18,000 పడుతుంది. 2 బాటిల్ అయితే 36,000 పడుతుంది. నేను అడుగుతున్నా,